మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నేత హేమశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయకపోవడం వల్ల దళాలను నమ్ముకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే ఎకరాకు 40,000కు పైగా పెట్టుబడి పెట్టి మొక్కజొన్న పంటను పండించారని, గిట్టుబాటు ధర లేక రైతు ఎకరాకు 25,000కు పైగా నష్టపోతున్నారని, కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న పంటలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను, ఆదుకోవాలి మొక్కజొన్న రైతులను, కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర, కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర, కల్పించాలి మొక్కజొన్న రైతులకు, ఆదుకోవాలి మొక్కజొన్న రైతుల్ని, కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మొక్కజొన్నలను, కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మొక్కజొన్నలను, కొనుగోలు చేయాలి ప్రభుత్వమే మొక్కజొన్నలను, మొక్కజొన్న రైతాంగాన్ని కల్పించాలి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర, కల్పించాలి మొక్కజొన్నకు గిట్టుబాటు ధర, కల్పించాలి మొక్కజొన్నకు గిట్టుబాటు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మొక్కజొన్నలను, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని, ఆదుకోవాలి మొక్కజొన్న రైతాంగాన్ని. పరిష్కారం అయ్యేంత వరకు ఆదుకోవాలి ప్రభుత్వం మొక్కజొన్న రైతుల్ని, ఆదుకోవాలి ప్రభుత్వం మొక్కజొన్న రైతుల్ని, గిట్టుబాటు ధర కల్పించాలి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతులకు మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర అరికట్టాలి. ఆ మొక్కజొన్న రైతులను దారుణంగా మోసం చేస్తున్న బ్లాక్ మార్కెట్ సిండికేట్ ను అరికట్టాలి, మొక్కజొన్న రైతులను మోసం చేస్తున్న అరికట్టాలి, మొక్కజొన్న రైతులను మోసం చేస్తున్న దళారీ వ్యవస్థను అరికట్టాలి, మొక్కజొన్న రైతులను మోసం దాటి పోరాడతాం పోరాడతాం మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతాం పోరాడతాం మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత ధర ఆదుకోవాలి. రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగాన్ని ఇచ్చిన హామీని అమలు చేయాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆదుకోవాలి. రాష్ట్రంలో మొక్కజొన్న రైతాంగాన్ని కొనుగోలు. అందరికీ నమస్కారం. ఉప్పులూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13 జిల్లాల్లో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. అందులో ముఖ్యంగా పంట సాగు చేసి పండించిన తర్వాత దానికి గిట్టుబాటు ధర లేక రైతులు దళారుల చేతిలో తీవ్రంగా మోసపోతూ ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అర్థమవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణ లోపం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు దళారులు 1,700కి 1,800కి క్వింటాను కొనడం ద్వారా ఒక్కొక్క క్వింటాకి 7 నుంచి 800 రూపాయలు చొప్పున సుమారు ఎకరాకి ఒక రైతు 21,000 రూపాయలు నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు పెట్టుబడులు, తర్వాత నకిలీ విత్తనాల వలన రైతులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. పూర్తిగా పొట్టపోసుకోకపోవడం, పొట్టపోసుకున్నా కూడా క్రిమి సంహారకాల వలన ఇబ్బందులు పడడం, పొట్ట పూర్తిగా లేకపోవడం వల్ల సరైనటువంటి బరువు రాకపోవడం, ఇట్లాంటి అనేక సమస్యలతో సీడ్ కంపెనీలు చేసే మోసాలతో రైతులు ఇబ్బందులు పడతా ఉంటుంటే మొక్కజొన్న రైతుల్ని వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా వైఫల్యం చెందింది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులు పడుతున్న సమస్యలు పరిష్కరించే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలి. మార్చి నుంచే మొక్కజొన్న సీజన్ ప్రారంభం అయిపోయింది కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసేటువంటి కేంద్రాలను ప్రభుత్వం నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయల గిట్టుబాటు ధరని ఖచ్చితంగా అమలు చేసి రైతులకి 2,400 రూపాయలు క్వింటాకి చెల్లించి రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలోని మొక్కజొన్న సాగు చేస్తున్న మొక్కజొన్న రైతులందరినీ కూడా ఆదుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మొక్కజొన్న రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.